దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. ఘనత ఎవరికి కలగాలి? దేవునికి కలగాలి. ఎందుకు దేవునికే కలగాలి? ఆయన చూపించే ప్రేమ, ఆయన చూపించే అనురాగము ఎవరు చూపించినా కొరత ఉంటుంది. దేవుని ప్రేమలో మాత్రం కొరత అనేది లేదు. మరి నేను ఈరోజు దేవుని ప్రేమను పొందుకోలేకపోతున్నానండి అని అంటే దానికి కారణం ఆయన నీతో చెప్పింది చెయ్యాలి. ఆయన నీతో చెబుతున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు సువిశాలముగా. నువ్వేం చేస్తున్నావు? ఇది నాకు కాదు అంటున్నావు, ఇది వేరొకరికి అంటున్నావు, ఇది నాది కాదు వేరొకరిది అంటూ వెళ్ళిపోతున్నావు. ఆ రోజుల్లో భక్తులతో దేవుడు మాట్లాడితే ఇది నాది కాదు అనేటోళ్ళు కాదు. స్తోత్రం. నీవు ఇలా చెయ్యి బిడా అంటే అట్లాగే చేసేవాళ్ళు, నువ్వు ఇలా చెయ్యి అంటే అలాగే చేసేవాళ్ళు. సాక్షాత్తు ఆ పాత నిబంధన గ్రంథంలో దేవుడే దిగి వచ్చి, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు, మనము యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ నామం అని పాడతాం. కానీ యెహోవా దేవుడు మాకొద్దు. యెహోవా దేవుడు ఎందుకు వద్దంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. యెహోవా దేవుడు వెంటనే చేస్తాడు. ఆలస్యం చేయుడు యెహోవా దేవుడు. దీవించాలన్న ఆలస్యం చేయడు. సరిగ్గా కూర్చో. ఏమండి, శపించాలన్న ఆలస్యం చేయుడు. చాలా కోపంగా ఉంటాడు, చాలా ప్రేమగా ఉంటాడు. ఎవరు? ప్రతిదానికి శిక్ష వేస్తాడు యెహోవా తండ్రి, యెహోవా దేవుడు, పరమ తండ్రి. ప్రతిదాన్ని ఏం చేస్తాడు? శిక్షిస్తూ ఉంటాడు. అందుకును మాకు యెహోవా దేవుడు వద్దు కానండి, యేసుక్రీస్తు ప్రభువు కావాలండి అంటారు. యేసుక్రీస్తు ప్రభువు శిక్షించడు, యేసుక్రీస్తు ప్రభువు చాలా ప్రేమగా ఉంటాడు అని అనుకుంటూ ఉంటాం. యెహోవా దేవునిలో ఉన్నటువంటి లక్షణాలే యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి. బిడ్డలారా, యెహోవా దేవుడు ఎవరు? యేసుకు ప్రత్యేకంగా ఉండవలసిన వాడు, తండ్రికి వేరే ఉన్నవాడు కాదు. ఈరోజు చాలామంది ఏమనుకున్నారంటే పాత నిబంధన డిలీట్ చేయండి, కొత్త నిబంధన తీసుకురండి. అందులో ఆజ్ఞలు లేవు. ఎందుకు ఆజ్ఞలు లేవు? కొత్త నిబంధనలో కూడా ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనలో పోయిన శుక్రవారం మీరు నేర్చుకున్నారు. ధర్మశాస్త్రము అంటే ఏంటంట? ఆజ్ఞలు, ఇంకేంటి? బలులు. మరి క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా ఆజ్ఞలు ఉన్నాయా లేదా? ఆజ్ఞ పాటించలేదనే కదా ప్రభువా ప్రభు అని పిలిచావు, నువ్వు అక్రమం చేసావు అన్నాడు. అంటే కొత్త నిబంధనలో కూడా ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. మా ఆజ్ఞ పాటించకే కదా నేను బోధిస్తూ ఉన్నప్పుడు నువ్వు తింటూ త్రాగుతూ తిరిగావు, అసలు నువ్వెవరవో నాకు తెలియదు, నా చిత్త ప్రకారంగా నువ్వు లేవు అన్నాడు. మరి ఆజ్ఞలు ఉన్నాయే కదా. దహన బలులు లేవనుకుంటే అర్పించే బలులు ఉన్నాయి కదా. బలులు లేవు కానీ ఏముంది? మరి అర్పణ ఉంది కదా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైనా స్వస్థపరిస్తే, ఎవరినైనా బాగు చేస్తే మోసే నియమించిన కానుక ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళిపోయాడు కదా. ఆయన వీళ్ళకి స్వస్థత ఇవ్వడం, వీళ్ళకి రిలీజ్ చేయడం, వీళ్ళని ఆశీర్వదించడం. మీరు ఏది చెయ్యాలో వాక్యంలో ఏమి రాసిపెట్టిందో అది చెయ్యండి, అర్పించండి. అర్పించడం కూడా యేసుక్రీస్తు ప్రభుని నేర్పించాడు కదండి. అందుకు చాలామంది ఈ పాత నిబంధనని చాలా అంగీకరించరు. క్రొత్త నిబంధన తీసుకుని దేవుడు మనల్ని క్షమించాడు, దేవుడు మన అట్లా చేశాడు, ఇట్లా చేశాడు అని అనుకుంటూ చాలామంది ఉంటూ ఉంటారు. అది కాదు. ఈరోజు నువ్వు ప్రేమ పొందుకోవడానికి, ఈరోజు నువ్వు ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజు నా యేసు తల్లి వివాహానికి వెళ్ళి ఏం చెప్పింది? అక్కడున్న శిష్యులతో కానాను ఊర్లోకి వెళ్ళిపోయి ఏం చెప్పింది? అక్కడ ద్రాక్షారసం లేకపోతే ఏం చెప్పింది? పెట్టలేరా? ఎక్కడున్నారో, ఏ ఊర్లో ఉన్నారో, ఎట్లా ఉన్నారో, మొద్దులా ఉన్నారేమో. ఏం చెప్పింది? వివాహానికి పిలిచారు కదండి. యేసయ్య తన శిష్యులు వివాహానికి వెళ్ళారు కదండి. అక్కడ ఏమైపోయింది? మరి ద్రాక్షారసం అయిపోతే యేసు తల్లి కూడా అక్కడే ఉందిగా. మరియా ఏం చెప్తుంది? శిష్యులకి ఏం చెప్తుంది? రికమెండేషన్ చేయంటే, నో, నా రికమెండేషన్ పనికిరాదు, ఆయన తల్లిని కదా నేను ఏది చెప్తే వింటాడు అనుకుంటున్నావా? వినడు. ఆయనకంటూ ఒక చిత్తం ఉంది, ఆయనకంటూ ఒక సమయం ఉంది, ఆయనకంటూ ఒక ఇష్టం ఉంది. తల్లినని రికమెండేషన్ చేస్తే, సేవకుడని రికమెండేషన్ చేసి అయ్యేటోడు కాదు ఆయన, కరిగేటోడు కాదు ఆయన. అననికి ఆయన మీతో చెప్పింది చెయ్యుడి. స్తోత్రం. మరి రోజు ఆయన నీతో చెప్పింది చేస్తున్నావా? నీవు కానీ లేక నేను కానీ ఆయన ఏం చెప్తున్నాడో చేస్తున్నామా? ఆయన చెప్పింది వేరు, మనం చేసింది వేరు.
ఈరోజు మనం ఆయన చెప్పింది చేయాలి. ఏం చేయాలి? ఆయన చెప్పింది చేస్తే నీకు సమస్తం వస్తుంది. సమస్తం ఎట్లా వస్తుందో తెలుసా? ధారాళంగా వస్తుంది. దేవుడు నీతో ఎట్లా మాట్లాడితే నువ్వు అట్లాగే చేయాలి. నువ్వు మారు అంటే ఏం చేయాలి? మారాలి. నువ్వు విడిచిపెట్టు అని అంటే ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నువ్వు ఏమైనా చేయాల్సి ఉంటే వెంటనే చెయ్యి అంటే ఏం చేయాలా? ఆలస్యము చేయకుండా వెంటనే చెయ్యాలి. యెహోవా దేవునికి ఆజ్ఞలు షరతులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుకి ఆజ్ఞలు షరతులు అనేవి ఉన్నాయి. షరతులు ఉండకూడదని, ఆజ్ఞలు ఉండకూడదని ఏవేవి అనుకుంటూ ఉన్నాం. వాక్యము అందరిది. వాక్యం ఎవరిది? నీతో ఒక మాట మాట్లాడుతుంది, నీతో వేరేగా మాట్లాడుతుంది, ఆమెతో వేరేగా మాట్లాడుతుంది, ఆమెతో రకరకాలుగా మాట్లాడుతుంది వాక్యం. అందుకని ఇది నాది కాదు అని అనుకోవడానికి లేదు. ఎవరితో ఏం మాట్లాడితే వెంటనే వాక్యానికి లోబడాలి. స్తోత్రం. వెంటనే లోబడిన వాళ్ళు ఎవరు అనేది ఈరోజు మీతో చెప్పాలని. ఈరోజు దేవుడు చెప్పింది చెయ్యట్లేదు బిడ్డలో. దేవుని బిడ్డలని పేరుంది కానీ దేవుడు చెప్పింది చెయ్యట్లేదు. దేవుడు చెప్పింది వీళ్ళకి నచ్చట్లేదు. దేవుడు చెప్పింది వీళ్ళకి సులువుగా లేదు. దేవుడికి చెప్పింది అంగీకారంగా లేదు. దేవుడికి చెప్పింది ఫ్రీగా లేదు. మరి దేవుడు చెప్పింది చాలా కఠినంగా ఉంది. దేవుడు చెప్పింది చాలా కష్టంగా ఉంది. ప్రార్థన చెయ్యే. అయ్యి బాబాయ్ ఏదైనా చేయగలం కానండి ప్రార్థన చేయను. నలుగురిలో సమయం ఇస్తే ఈస్ట్ నుండి వెస్ట్కి, నార్త్ నుండి సౌత్కి వెళ్ళిపోతాం. ఎక్కడ అట్లా ఈస్ట్కి వెస్ట్కి నార్త్కి సౌత్కి వెళ్ళిపోతే నువ్వు వేసదారి అంటుంది. అందుకు పోయిన వారం కూడా మనం నేర్చుకున్న ప్రత్యేకమైన అనుభవము నీకు ఉండాలి. నీకు గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత అనుభవాలు యేసుతో నీకు ఉండాలి బిడ్డ. ఎంతమందికి నాకు యేసయ్యకి వ్యక్తిగత అనుభవం ఉంది? నాకు ఈమె చూస్తేనే మూడ్ వస్తుందండి, ఈమె చూస్తేనంటే ఉత్సాహం వస్తుందండి, ఆమె చూస్తేనంటే చాలా ఎంకరేజింగ్ అండి, వీళ్ళు చూస్తే వేసదారి అంటుంది వాక్యము. ఈరోజు వాళ్ళు చూడాలి లేక వీళ్ళు చూడాలని పరుగులు తీస్తూ ఉన్నారు. వాక్యము దాన్ని అంగీకరించట్లేదు. మరి ఏమంటుంది? నాతో నువ్వు సత్సంబంధం కలిగి ఉండు. నన్ను ఎట్లా ఉండాలి? వ్యక్తిగత అనుభవం ఉండాలి నీలో. ఏ అనుభవం ఉండాలి? నాకు నీకు మధ్య కలెక్షన్ ఉండాలి. ఆ కలెక్షన్ లేకుండా నువ్వు ఎంత తిరిగినా వ్యర్థమే బిడ్డ అంటుంది వాక్యము. అందుకే ఏం చేస్తుంది వాక్యం ఇంకేమంటుంది? నువ్వు తలుపులు వేసి నాకు మాత్రమే మొర్రపెట్టు. నేను రహస్యమందు చూస్తున్నా సుమా. నీకు నలుగురిలో ఉంటేనే పాట వస్తుంది, నలుగురిలో ఉంటేనే ప్రార్థన వస్తుంది, నలుగురిలో ఉంటే నువ్వు నడవగలుగుతున్నావు, అందరూ వస్తుంటేనే నువ్వు రాగలుగుతున్నావు. ఎవరు లేకుంటే ఎవరు లేకుంటే అమ్మో అంటున్నావు. ఆయన ఏమంటున్నాడు? హలో, నువ్వు అందరిలోనే చేయగలుగుతున్నావు, ఒంటరిగా చేయలేకపోతున్నావు, రహస్యంగా చేయబత్తి అంటున్నాడు ఆయన. ఈరోజు రహస్య భక్తి ఉందా? వ్యక్తిగతంగా ఉందా? వ్యక్తిగతంగా ఎంత పరిశుద్ధంగా ఉంటున్నావు, వ్యక్తిగతంగా ఎంత నీతిగా ఉంటున్నావు, వ్యక్తిగతంగా ఎంత యథార్థంగా ఉంటున్నావు, ఆయన ఆజ్ఞలు ఎంతవరకు పాటిస్తున్నావంటే అది లేదు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన నీతో ఏం చెప్పాడో అది చెయ్యాలి, నీతో ఏం మాట్లాడాడో, ఎట్లా ఉండమంటున్నాడో అది చేస్తూ ఉండాలి. అలా చేస్తే ఆశీర్వాదం, అలా చేస్తే దీవెన, అలా చేస్తే స్వస్థత, అలా చేస్తే ఆరోగ్యం, అలా చేస్తే సమృద్ధి, అలా చేస్తే కొదువు తీర్చబడుతుంది, అలా చేస్తే ఏదైనా. ఈరోజు ఏది లేకుండా పోవడానికి కారణం ఏంటంటే నా ఇష్టం అనేది లేదు. ఎప్పుడైతే యేసుని నమ్మానో, ఎప్పుడైతే యేసుని అంగీకరించానో అంతా ఆయన ఇష్టమే. అంతా నీ మంచికే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. ఆ మంచిలో కష్టమైన తల వంచితే స్తోత్రం. మన తల వంచట్లేదు. ప్రతి ఒక్కరి దగ్గర తల ఉంచేస్తున్నాం ఇలా. ఎందుకని? వాడి చేతిలో ఏదో హస్తం ఉందని. అబ్బో, చేతుల్లో లేదండి. చేతుల్లో ఏమీ లేదు. కొన్ని మార్లు యేసయ్య హస్త నిక్షేపణ చెయ్యకు. నువ్వు ఎవరు పడితే వాళ్ళ మీద నువ్వు చెయ్యకు. ఎందుకు చెయ్యకు? వాళ్ళలో ఉన్న స్పిరిట్ నీలోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఎవరిని టచ్ చేయి మాకు అంటే ఎవరిని కూడా టచ్ చేసే పర్మిషన్ కూడా మనకి లేదు. మనం ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, వాక్యము ఏది చెప్తుందో, వాక్యము ఏది విడిచిపెట్టమంటుందో, వాక్యము ఏది వద్దంటుందో, దేవుడు మనతో ఎట్లా. మా సువార్త వేరు, వాక్యం వేరండి. సువార్త చాలా సులువుగా ఉంటుంది. దేవుడిని ప్రేమిస్తున్నాడమ్మా, దేవుడిని ప్రేమ కోరి ఎదురు చూస్తూ ఉన్నాడమ్మా, అది సువార్త. వాక్యం రెండంచుల ఖడ్గం. వాక్యం ఖడ్గంగా నీ దగ్గరకు వస్తుంటే, వాక్యం ఏంటి ఇంత కఠినంగా ఉంది అనుకుంటున్నావా? అది వాడి అయిన కత్తి,
స్తోత్రం. ఆ కత్తికి ఒక పొద్దున ఉండదని ఎప్పుడూ చెప్తాను నేను. ఎందుకు ఒక పొద్దున ఉండదంటే అందరికీ రావాలి అంటే రెండు పక్క పొద్దున ఉండాలి. స్తోత్రం. ఆ పక్క పొద్దున ఉండాలి, ఈ పక్క ఉండాలి, లెఫ్ట్ అండ్ రైట్ వెళ్ళాలి వాక్యం ప్రజల్లోకి. కత్తి అంటే ఆ మామూలు కత్తి కాదు, అది వాడి అయిన 2 అంచుల ఖడ్గం. అది ఆ ఖడ్గజ్వాలని నిలబెడతాడు దేవుడు, దుష్టుడు నిన్ను ముట్టకుండా, దుష్టుడు నిన్ను తాకకుండా. నిజం చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసండి? ఓయి నిద్రపోతా ఎవరినన్నారన్నమాట. గాలులు, సుడువానలు, తుఫానులు, ఫైర్ వస్తూ ఉంటే హాయిగా దిండే వేసుకుని ఏదో మొక్క లాక్కిని లాస్ట్ని ఉన్నాడంట. లాస్ట్కి వెళ్ళిపోయి ఎవరెట్టా పోతే నాకెందుకు, దేవుని ఆజ్ఞనే పాటించలేనప్పుడు నేను ఉంటే నాకేంటి, వస్తే నాకేంటి అనుకున్నాడు. నేను బ్రతకాలి అని అనుకోవట్లేదు, దేవుని ఆజ్ఞను మీరాను, దేవునికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నాను, దేవుని చిత్తాన్ని నేను చెయ్యట్లేదు, నేను బ్రతికితే నాకేంటి, నేను బ్రతకపోతే నాకేంటి. ఎక్కడికి వచ్చేసాడు యోనా? బ్రతకాలని వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? వేరే దేశం, వేరే చోటకి బ్రతకాలని వెళ్ళట్లేదు. అందుకని ఒక పక్క గాలులు, ఒక పక్క తుఫాను. ఎవరి మీద? ఎవరుండేవాడి మీదమ్మా? అన్నీ నా ఇంటి మీదకే వస్తున్నాయమ్మా, మేలుకో. హల్లెలూయా. తుఫాన్లన్నీ మా ఇంటి మీదకి వస్తుందమ్మా. తుఫాన్ పోతుంటే గాలి వస్తుందమ్మా, గాలి పోతుంటే వర్షం వచ్చేస్తుందమ్మా, వర్షం పోతుంటే మళ్ళీ మేఘం పట్టేస్తుందమ్మా. ఒకటి పోతే ఒకటి అంటే మరి నువ్వు మేలుకో. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి మోకాళ్ళు వెయ్యి. అంతేగా అండి. ఏమైతే నాకేంటి, ఎవరుంటే నాకేంటి, సస్తే నాకేంటి, నేను అక్రమంగా పోతున్నాను, ఇంకా దేవుడు నన్ను ఎక్కడ అనుకున్నాడు. వాళ్ళకి నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? యోనా ఏం చెప్పాడు? ఓడలో ఉన్న వాళ్ళకి నిజం మాట్లాడా, అబద్ధం మాట్లాడా? నేను పలానా చోటకి వెళ్ళాలి, వెళ్ళకుండా ఎలా వచ్చాను, ఈ తుఫానికి కారణం నేను, ఈ సుడిగాలికి కారణము నేను, ఈ సమస్యలకు కారణము నేను, ఈ అభివృద్ధికి కారణము నేను, ఈ ఆటంకానికి కారణము నేను, ఈ స్వస్థతకి అస్వస్థతకి కారణము నేను, నెమ్మది లేకుండా ఉండడానికి కారణం నేను, స్వస్థత లేకుండా ఉండడానికి కారణము నేను. మరి మనం చెప్తున్నామా? నేనండి చాలా మంచిదానండి, అబ్బో నేనండి చాలా ఇదిగా ఉంటానండి. మన కోసం చెప్పమంటే ఇప్పుడు సాటింపు వేసేటోళ్ళు లేరండి. వాటర్ రావట్లేదని సాటింపు వేయట్లేదు, రేషన్ ఇస్తున్నాడని సాటింపు వేయట్లేదు. ఇదివరకు సాటింపు వేసేటోడుగా. మరి అది వినరా ఒకసారి? ఈరోజంట రేషన్ అట, ఈరోజంట పలానదట, లేకుంటే ఏదో ఆధార్ కార్డు పట్టుకుని పలానా చోటకి రమ్మ. సాటింపు వేసేటోళ్ళు లేరు ఈ రోజుల్లో. అందుకే నీ సాటింపు నీవే వేసేసుకుంటున్నావు. కానీ యోనా అట్లా చెయ్యలేదు. హలో, మీ సమస్యలకు కారణం, మీ ఇబ్బందులకి కారణం, మీ దరిద్రానికి కారణం, మీరు బ్రతుకుతారో చస్తారో అని మీరు అనుకుంటున్నారే, మీ సావుకి కూడా నేనే కారణం. ముందు నన్ను ఎత్తుపడే. హల్లెలూయా. నిన్ను ఎత్తుపడితే మేము బాగుంటామంటే మీరు చాలా బాగుంటారు. ఎలా ఉంటారు మీరు? నిమ్మలంగా మీరు వెళ్ళాల్సిన మార్గానికి వెళతారు. నేను దేవుని మాట వినక విచ్చలవిడిగా తిరుగుతున్నందుకు సమస్యలు వస్తున్నాను. అమ్మో, మరి నువ్వు దేవుని వ్యక్తి అంటున్నావు, మరి ఎత్తుపడితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఏంటి అని అంటే, ఈ దేవుడు ఎట్లాంటి వాడు తెలుసా? భూమి ఆకాశానికి నా దేవుడు. స్తోత్రం. ఎందులో మాట్లాడుతున్నాడు? చావడానికి వెళ్ళే ముందు కూడా ఏం మాట్లాడుతున్నాడు? దేవుని కోసం సువార్త ప్రకటిస్తున్నాడు. నినివేకి వెళ్ళకపోయినా ఓడలో ఉన్న వారికి చెప్పేస్తున్నాడు. తర్షీసుకి వెళ్ళే ఓడలో సువార్త ప్రకటించేస్తున్నాడు. ఈ దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించేటోడు. ఈ దేవుని మాట విన్నందుకు ఈ తుఫాన్ వస్తుంది. నన్ను బట్టి మీరు నశించిపోతారు. మీరు నశించిపోకుండా ఉండాలి అంటే నన్ను ముందు ఎత్తి పాడేసేయండి. ఎవరి మాట వింటున్నాడు? శ్రమల్లో, కష్టాల్లో, చావంచులకి వెళ్ళిపోతున్నా ఎవరి మాట వింటున్నాడు? అది భక్తుల లక్షణం బిడ్డ, భక్తుల లక్షణం అది. అమ్మ, నువ్వు నన్ను చంపుతావా? నీ మాట వినకపోతే తుఫాన్ వస్తుందా? నీ మాట వినకపోతే కీడు వస్తుందా అని అంటున్నాడా? అమ్మ బాబాయ్, నువ్వు ఇట్లాంటి దేవుని కలిగి ఉంటే మా మీదకి ఇంకేం శ్రమ వచ్చేస్తుందో, మా మీదకి ఇంకేం కీడు వచ్చేస్తుంది అంటే ఏమీ రాదు అన్నాడు. వాస్తవాన్ని ఒప్పుకుంటూ, వాస్తవాన్ని చెప్పుకుంటూ, దేవుని గురించి సువార్త చెప్పుకుంటూ వెళుతున్న ఈ యోనాకి దేవుడు ఏం సిద్ధం చేశాడు? దేవుని మాట వినకుండా దొడ్డుదారులంట వెళ్ళిపోతున్న యోనాకి ఎవరిని సిద్ధం చేశాడు? ఎవరు టికెట్ ఏ టికెట్ తీసి ఫ్లైట్ టికెట్ తీసుకున్నాడా? మరి ఏ టికెట్? లగ్జరీ బస్సు అని టికెట్ తీసుకున్నాడా? ఏసీ కారు ఏమైనా బుక్ చేసుండా? లేదు. అరే, నువ్వైతే నా మాట వినవు, కానీ నా మాట ఉన్నది అందులోనే ఉంది. స్తోత్రం. ఎందులో ఉందంట? నువ్వెందులో పడబోతున్నావో అక్కడ కూడా నా వ్యక్తులే ఉన్నారురా. అయ్యోనా,
పెద్ద తిమింగలాన్ని ఉంచాడు. నువ్వు ఏ దారి గుండగా వెళ్ళిపోయినా దారిలో నా యేసయ్య ఉన్నాడు. సంగమా, నిన్ను సంరక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను భద్రంగా చూడడానికి, నీ ప్రతి అవసరము తీర్చడానికి ఏ దారిలో వెళ్ళినా నీ వెంటే నేను వస్తా. స్తోత్రం. నేను పాడేశాడు. నిద్రపోతులు, యోనా లాంటి బోతులు, స్త్రీలు కానివ్వండి పురుషులు కానీ అందరూ లేవాలి. లోతు భార్యలు వెనక్కి తిరగమాకండి. ఎత్తి పడయంగానే తిమింగలం ఏం చేసేసింది? దేవుడు నిన్ను వెంటాడుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను తడుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఎవరు చూపించినా ఎవరు చూపించకపోయినా ఆయన ప్రేమతోనే వచ్చేస్తున్నాం. ఈరోజు యోనా విన్నట్లుగా, భక్తులు విన్నట్లుగా మన కష్టాల్లో కూడా మనం మాట్లాడలే ఉండాలి. నష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా నువ్వు భక్తులవైతే నీ నోట భక్తి మాటే వస్తుంది తప్ప ఇంకా ఎందుకులే అని అనుకోవు. భయంకరమైన సమస్యల్లో, చావు అంచుల్లో కూడా దేవుని స్వరమే వినబడుతుంది యోనా నోట. ఇబ్బందులు గుండగా వెళుతున్న పరిస్థితుల్లో, శ్రమల గుండగా వెళుతున్న పరిస్థితుల్లో, కొన్ని మార్లు నీ మాట నేను వినలేను అనుకున్న కష్టమైన పరిస్థితుల్లో కూడా హృదయంలో ఎవరున్నారు? రిబకమ్మ గారు వింటుంది అనుకుంటున్నా నేను. అమ్మో వినట్లా, వింటూ సీరియస్గా వింటుంది అనుకుంటే అయిపోయి నా బిడ్డ నీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను నేను. సీరియస్గా కోమలోకి వెళ్ళిపోయింది అంతే. యోనాలందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బో, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీరు బాగా వింటున్నారు. స్తోత్రం. అందుకనే మీరు అందరూ నా మంచి కాదు, నా బుజ్జి కాదు, నా బాబు కాదు అంటాను నేను. తాట వస్తే కర్ర కూడా తీసేస్తాను. అందుకనే మరి బుజ్జు కన్నా బాగుంది, మరి తాటతో కర్ర తెట్టి కదండి. ఏం చేస్తున్నాడు? ఏమొస్తుంది? తన హృదయంలో ఏముంది? కష్టాల్లో కూడా యేసునే, ఈ దేవుని ప్రేమనే, ఈ దేవుని ప్రేమ ఓడలో ఉన్న వారికి చెప్పి, ఈ దేవుడు ఏమై ఉన్నాడో చెప్పి, నేను అక్కడికి వెళ్ళి సువార్త చేయలేను, అక్కడికి వెళ్ళి నువ్వు ఎందుకు సువార్త చేయలేవంటే వాళ్ళందరూ పాపంతోనూ అపవిత్రలతోనూ శాపంతోనూ ఉన్నారు. నువ్వు ఇట్టా చేస్తున్నావు అంటే నన్ను కొట్టి చంపేస్తారు. దేవుని మాటలు సరదా కాదండి. నేను ఎప్పుడు అంట దేవుడు ఏం మాట్లాడాడు, ఎట్లా మాట్లాడాడు అని చెప్తాను, అడుగుతాను నేను. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నాతో మాట్లాడతాడు, నాకు తెలియపరుస్తాడు కనుక నాకు తెలుసు. అప్పుడు వీళ్ళు ఇలాగనగా చెప్పేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి చెప్తే ఎందుకు యోనా నినివేకి వెళ్ళలేదనంటే, ఆ నినివే పట్టణస్తుల పాపం దేవునికి బహు ఘోరమైపోయింది. దేవుడు చూస్తున్నప్పటికీ చాలా ఇదైపోయింది. అబ్బో, చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి బుద్ధి చెప్పాయా, యోనా నా సేవకుడా, నా మాట వినరాదు, నువ్వు పోయి వాళ్ళని హెచ్చరించు, నా మార్గంలో నడిపించు, వాళ్ళు మారుతారు. అందరూ మారకపోయినా కొందరైనా మారుతారయ్య అంటే నేను వెళ్ళను, నన్ను చంపేస్తారు వాళ్ళు. దేవుని మాట అలా ఉంటుంది, వాక్యం అట్లా ఉంటుంది. అలా అనుకుని వాళ్ళకు చెప్పకపోయినా ఎవరికి సువార్త ప్రకటించేస్తున్నాడు? దేవుని ఎవరికి పరిచయం చేసేస్తున్నాడు? వాడలో ఉన్న వారికి చెప్పేస్తూ ఉన్నాడు. నేను ఎట్లా చెప్పాడో అట్లాగే తన పేరు వచ్చింది, వెళ్ళిపోయింది, తిమింగలం మింగేసింది, అది వేరే సంగతి. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటి అంటే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అది అమలు చేయాలి. ఎవరితో మాట్లాడాడు దేవుడు, ఏం మాట్లాడాడు, వాళ్ళు ఏమి విడిచిపెట్టారు, ఆ వాక్యం వింటున్న తోడనే మనతో ఏం మాట్లాడాడు, మనము ఏమి విడిచిపెట్టాలి అనేది మీకు చూపించి రోజు ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను.